లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. 3 అసెంబ్లీ సెగ్మెంట్ కోరుట్ల, అదేవిధంగా జగిత్యాల నియోజక సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, అదేవిధంగా ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేయడం జరిగింది. ఆల్ పార్టీస్, పోల్ పార్టీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. 119% రిజర్వ్ స్టాఫ్తో కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా రీప్లేస్మెంట్ చేసి అన్ని పోల్ పార్టీస్ కూడా ఫామ్ చేసి వాళ్ళని అన్ని ఏర్పాట్లు, ఎలక్షన్ మెటీరియల్, ఈవీఎంలు కూడా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సెక్టార్ ఆఫీసర్ ఆధ్వర్యంలో టోటల్ సెక్టార్స్ 80 సెక్టార్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఆల్రెడీ అన్ని పార్టీస్ కూడా డిస్పాచ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ ఫెసిలిటీ, అదేవిధంగా యాక్సెసిబుల్ ఎలక్షన్లో భాగంగా ఏవైతే ఆదేశాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ వారు, దాని ప్రకారం ర్యాంప్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, అదేవిధంగా మోడల్ పోలింగ్ స్టేషన్స్, ఆల్ ఉమెన్ పోలింగ్ స్టేషన్స్, పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్, యూత్ పోలింగ్ స్టేషన్స్ అండ్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్స్ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గంలో యాజ్ పర్ ద ఈసీఐ గైడ్లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. ఎవరికి కూడా, పోలింగ్ సిబ్బందికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా బందోబస్తు అరేంజ్మెంట్, రిక్వైర్డ్ బందోబస్తు అరేంజ్మెంట్ పోలీస్ వాళ్ళ శాఖ వారి ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ అసిస్టెంట్ బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా వస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా మనకి రోల్ బిఎల్ఓ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైనా చెక్ చేయాలంటే కూడా అక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా పారామెడిక్స్తో పాటు మెడికల్ సిబ్బంది కూడా ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా కూర్చోవడం జరిగింది. వాళ్ళ దగ్గర అన్ని కూడా మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా. అదేవిధంగా యాక్సెసిబుల్ ఎలక్షన్లో భాగంగా సక్షం యాప్ ద్వారా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే పీడబ్ల్యూడీ ఓటర్స్ వాళ్ళని ఇంటి నుంచే పికప్ చేసుకొని, లేకపోతే చాలా వృద్ధులు ఉన్నా కూడా వాళ్ళని ఇంటి నుంచే పికప్ చేసుకొని మనం పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం జరుగుతుంది. సో మా ఒకటే విజ్ఞప్తి ఏంటి, ప్రతి ఓటర్ కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ పోలింగ్ స్టేషన్కి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి పొద్దున్నే మీరు ఎలా ఒక నిదానంతో మనం ముందుకు వెళ్తున్నాం. అదేంటంటే ఓటింగ్ అనేది రైట్ అండ్ ఓటింగ్ అనేది డ్యూటీ లాగా భావించి మనం ప్రతి ఒక్కరిని కూడా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎక్స్టెన్సివ్ స్వీప్ యాక్టివిటీస్ కింద ప్రతి దగ్గర కూడా ఫాలో అప్ చేసి చాలా ఎక్స్టెన్సివ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రుల సహకారంతో ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దీనికోసం చాలా కష్టపడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నియరెస్ట్ వాళ్ళకి కేటాయించిన పోలీస్ స్టేషన్ ఎక్కడైతే వాళ్ళు నమోదున్నారో దానికి వచ్చి దయచేసి తప్పనిసరిగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జగిత్యాలగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.